హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో ప్రారంభమైన ఒక పని కొంతకాలం కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే ఆ పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. గతంలో ప్రారంభమైన పని కొంతకాలం కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే ఆ పనిని చెప్పటానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 years. ఆమె 2 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. హీ హ్యాస్ బీన్ క్లీనింగ్ ద హౌస్ సిన్స్ నూన్. అతను మధ్యాహ్నం నుండి ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. సీత హ్యాస్ బీన్ నిట్టింగ్ దట్ స్వెటర్ ఫర్ ఎ వీక్. సీత ఒక వారం నుండి ఆ స్వెటర్ని కుడుతుంది. కీవర్డ్స్గా వచ్చి మనం సిన్స్ని పాయింట్ ఆఫ్ ద టైం చెప్పేటప్పుడు సిన్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది. పీరియడ్, ఒక పీరియడ్లో చెప్పేటప్పుడు ఫర్ అనే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.